ఉన్నత విద్య అభ్యసించే బాలికలకు అజిం ప్రేమ్జీ ఫౌండేషన్ ప్రతి ఏటా 30,000 స్కాలర్షిప్ అందిస్తుందన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 10th ఇంటర్ చదివి గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిన బాలికలకు ఈ స్కాలర్షిప్ అందిస్తారని తెలిపారు. ఇక డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ చదివే వారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు రేపే లాస్ట్ డేట్ అని విద్యార్థులు ఈ రోజే అప్లై చేసుకోవాలన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. అజిత్ ప్రేమ్జీ వాళ్ళు మనల్ని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే గర్ల్స్ స్టూడెంట్స్కు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఫెలోషిప్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం 2.5 లక్షలు మొత్తం దేశం ఆల్ ఓవర్ ఇండియాలో. అయితే మనకు ఒక 15,000 తెలంగాణ కేటాయించడం జరిగింది. 20,000 వచ్చినాయి అనుకోండి, 15,000 మందిని లాటరీ ద్వారా సెలెక్ట్ చేస్తారు. కాకపోతే మన దగ్గర ఏమైందంటే ఆ ఇన్ఫర్మేషన్ పోక ఇప్పుడు 12-13,000 వరకే వచ్చింది. రేపే లాస్ట్ డేట్ కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి అందరు కన్సర్న్ ప్రిన్సిపాల్స్, డీన్స్కు, తర్వాత స్టూడెంట్స్కి అప్పీల్ ఏంటంటే ఇది ఒక మంచి స్కాలర్షిప్. ఎలాంటి ఎలిజిబిలిటీస్, ఒక ఎలిజిబిలిటీ దీనికి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండాలి, ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్లో చదివి ఉండాలి, అమ్మాయిలు అయి ఉండాలి, అంతే. అయితే మిగతాది ఎన్ని వేరే ఫెలోషిప్స్ వచ్చినా వాళ్ళు రెసిడెన్షియల్ కాలేజీలో ఉన్నా కానీ వాళ్లకు అందుతుంది. కాబట్టి ఇది మనం అందిపుచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో అయితే ఇది సింపుల్ ప్రొసీజర్. వాళ్ళ యొక్క ఫోన్ ద్వారా ఇదంతా చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అని, తర్వాత కొన్ని వాళ్ళ యొక్క మార్క్షీట్ పెట్టడం, అదంతా ప్రొసీజర్స్ డీటెయిల్గా ఇప్పుడు మనకు వాళ్ళ యొక్క వెబ్సైట్ పోతే అదే మనల్ని గైడ్ చేస్తుంది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ మెనీ స్టూడెంట్స్ వీలైనంత వరకు మనం మన తెలంగాణ నుంచి చేపియాలనే, అంటే అప్లై చేయించాలనే ఉద్దేశంతో 5 years ఇంటిగ్రేటెడ్ లా వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ పోలేదు అనేది తెలిసింది. రీసెంట్గానే ఈ 5 years లా అడ్మిషన్స్ అవుతున్నాయి. వారికి కూడా ఈ యొక్క ఫెలోషిప్ పొందడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఫెలోషిప్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ క్యాండిడేట్స్ లేకపోతే మరి ఫెలోషిప్ కోసేటువంటి నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కువ ఇంక్రీజ్ చేయకపోవడానికి కారణం ఉంటుంది. అందుకొరకు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ నాదేంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్, అదే వీళ్ళు ఎవరంటే డిప్లొమా వాళ్ళు కావచ్చు, 3 years ఇంజనీరింగ్ కావచ్చు, 4 years 4 years ఇంజనీరింగ్ కావచ్చు, 3 years డిగ్రీ బీఎస్సీ, బీకామ్ ఎవరైనా కావచ్చు, 5 years ఇంటిగ్రేటెడ్ BA LLB, BBA LLB వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక్కసారి ఫెలోషిప్ స్టార్ట్ అయిందంటే వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ఫెలోషిప్స్ పొందుతారు. ప్రతి సంవత్సరము 30,000 వాళ్ళకు వాళ్ళ ఖాతాలో పడడం జరుగుతుంది.